రక్షణ సేన మహిళా విభాగ అధ్యక్షురాలిగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఉద్యమకారులకి ఎప్పుడు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు అనడానికి నేనే పెద్ద ఉదాహరణలా ఈరోజు మిగిలిపోయినా. ఎందుకంటే పార్టీ పేరుకు సంబంధించి వివాదం ఎంతవరకు వచ్చింది? మమ్మల్ని అసలు లెక్కే చేస్తలేమంటారు, కానీ ఆల్రెడీ వాళ్ళు భయపడుతున్నారు. డెఫినెట్గా మాకు తెలంగాణ రక్షణ సేననే ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ టీఆర్ఎస్ ఒరిజినల్లే. ఆ విమర్శలకు మీరేం చెప్తారు? ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళే డూప్లికేట్ అని చెప్పుకుంటున్నారు. వెలుగుమట్ల కావచ్చు, బోడుప్పలు కావచ్చు, ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసినారు. మిగతా సమస్యల మీద అదే ఉధృతితోటి వెళ్ళట్లా మీరు? మట్టి కూడా ఎత్తని ప్రాజెక్టుల దగ్గర వెళ్ళి మేము కొట్లాడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఆ పని చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుత పాలన పైన మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చి ఆయన 420 అని నిరూపించుకున్నారు. తెలంగాణ రక్షణ సేన రాబోయే జేహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. 3 జాతీయ పార్టీలకు కూడా ముచ్చెమటలు పుట్టిస్తాం. తెలంగాణ రక్షణ సేన వెనక ఒక బలమైన రాజకీయ ఆర్థిక శక్తి ఉంది. కవితక్క గారిని తక్కువ అంచనా వేస్తే అది వాళ్ళు పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే నమస్తే, ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ రక్షణ సేన మహిళా అధ్యక్షురాలు మనోజా సుధాకర్. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎట్లున్నారు? ఫైన్, బాగున్నా. అంటే ఈ తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగ అధ్యక్షురాలిగా 2 రోజులు అయిందా మిమ్మల్ని నియమించి? అవును. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. నిజంగా కూడా ఈ సందర్భంగా కవితక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కగారు ఏదైతే అంటే బీసీఐ పక్షపాతి, ఆడబిడ్డలని ఎంకరేజ్మెంట్ చేస్తారు అని చెప్పడానికి నేనే పెద్ద నిదర్శనం అనుకో. ఉద్యమకారులకి ఎప్పుడు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు అనడానికి నేనే పెద్ద ఉదాహరణలా ఈరోజు మిగిలిపోయినా. ఎందుకంటే నన్ను 6 సంవత్సరాలు తెలంగాణ జాగృతిలో నేను యూత్ విభాగానికి అధ్యక్షురాలుగా చేసిన మేడ్చల్ జిల్లాకు చేసినాం. ఆ తర్వాత నన్ను నెక్స్ట్ టైంలో స్టేట్లో అధికార ప్రతినిధిగా తీసుకున్నారు. ఇప్పుడు పార్టీ ఏదైతే కవితక్క గారు పార్టీ పెట్టినరో ఆ పార్టీలో మహిళల ప్రాధాన్యత ఉండాలి, బీసీలకు 50% పైన అవకాశాలు, మనకు అంత అవకాశాలు కావాలి అని చెప్పేసి ఏదైతే అక్కగారు మాట్లాడుతున్నారో దాంట్లో నిదర్శనము, బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అనుకుంటున్నా. మహిళా అధ్యక్షురాలిగా నియమించబడినందుకు మీకు కంగ్రాట్స్ చెప్తూ, ఈ పదవి మీలో బాధ్యత పెంచింది అనుకుంటున్నారా? డెఫినెట్గా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ రక్షణ సేనాని బలపరుచుతూ మహిళలు ఎప్పుడైనా కూడా మహిళలు అంత తొందరగా బయటకు వచ్చి మళ్ళీ అందులో పాలిటిక్స్లో ఇప్పుడున్న రాజకీయాలలో ఈ వ్యక్తిగత విమర్శలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసి మహిళలు బయటికి రావడం చాలా తక్కువ. కానీ కవితక్క గారు ఒక మహిళ కాబట్టి కవితక్క గారి దగ్గరికి వస్తారు. అందులో కవితక్క గారు ఏదైతే మా పాంచజన్యం సూత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా మహిళలను బేస్ చేసుకొని, ఒక తల్లికి మాత్రమే అర్థమవుతుంది, తల్లికి మాత్రమే ఒక బిడ్డ చదువు గురించి కానివ్వండి, రేపు కుటుంబంలో ఎవరికైనా ఏదైనా అయితే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానీ ఇవన్నీ ఒక తల్లి ఆలోచిస్తారు. అదేవిధంగా మనోజ గారు, మీ పార్టీ పేరుకు సంబంధించి వివాదం ఎంతవరకు వచ్చింది? అప్డేట్స్ ఏమున్నాయి? ఏముందంటే నడుస్తుంది. కావాలని పోయి ఇప్పుడు మమ్మల్ని అసలు లెక్కే చేస్తలేమంటారు, కానీ ఆల్రెడీ వాళ్ళు భయపడుతున్నారు. భయపడే 1000 అభ్యర్థనలు ఈసీకి ఇచ్చిండ్రు. కవితక్క గారు అడగడం జరిగింది, కోర్టులో కూడా ఉంది. ఏంటి అభ్యర్థనలు మా మీద ఏవైతే 1000 కంప్లైంట్లు వచ్చినాయి అని అన్నారో అవి మాకు ఇవ్వండి, దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం అనుకున్నా. సాధారణం, ఈసీ ప్రాసెస్ అనేది సాధారణం. డెఫినెట్గా మాకు తెలంగాణ రక్షణ సేననే ఉంటుంది. ఎందుకంటే మేమిచ్చిన 5 పేర్లలో తెలంగాణ జాగృతి, ప్రజా జాగృతి అని మేము ఫస్ట్ ఇచ్చుకున్నాం, తెలంగాణ జాగృతి అని సెకండ్ ఇచ్చినాం, థర్డ్ మేము తెలంగాణ రక్షణ సేన ఇచ్చినాం. కానీ దైవ నిర్ణయము మా వైపు ఉంది. ఎక్కడైతే మేము ఉద్యమకారులం టీఆర్ఎస్ అని ఆ రోజు అనుకున్నామో ఆ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయినప్పుడు ఈ ఉద్యమకారులము బాధపడ్డామో, ఎక్కడైతే మేము కోల్పోయినామో అక్కడే చిగురించే విధంగా మళ్ళీ మాకు టీఆర్ఎస్. ఎందుకు అంత పట్టుదల? ఎందుకు అదే పేరు తీసుకోవడానికి? ఏదైనా భావోద్వేగ నిర్ణయమా? దీని వెనక ఏమన్నా రాజకీయంగా ఏమన్నా మతలబు ఉందా? అందుకే నేను క్లారిటీగా చెప్తున్నా. మేము ఈసీకి ఇచ్చిన 5 నేమ్స్లో తెలంగాణ రక్షణ సేన అనేది థర్డ్ నేమ్. ఈసీ మాకు థర్డ్ నేమ్ ని డిక్లేర్ చేసిండ్రు, ఓకే అని. దాదాపుగా మేము తెలంగాణ ప్రజా జాగృతివి ఈ కండువాలో లారీ లోడ్ ఉందేమో.
మేము తెలంగాణ ప్రజా జాగృతి వస్తుంది అనుకున్నాం, ఎందుకంటే ఎక్కడ కూడా ఆ నేమ్ లేదు, మాకే వస్తుంది అనుకున్నాం. కానీ వాళ్ళు థర్డ్ నేమ్ మాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేము అందరం ఆనందపడ్డాం. మాలాంటి ఉద్యమకారులం ఎంతమంది మా అక్కకు చెప్పుకున్నాం, అవునక్క మనకు తెలంగాణ అంటే ఉద్యమంలో మనం ఏదైతే కోల్పోయినామో, ఇప్పుడు ఎక్కడైతే మనం ఉద్యమంలో మనం ఏదైతే టీఆర్ఎస్ అనుకున్నామో, ఆ టీఆర్ఎస్ అన్నది కాస్త బీఆర్ఎస్ అయినప్పుడు ఉద్యమకారులం బాధపడ్డాం. మనం ఎక్కడైతే కోల్పోయినామో మళ్ళీ అక్కడి నుండే చిగురించినాం అక్క, మళ్ళీ ఆ టీఆర్ఎస్ అనేది మన అస్తిత్వము, తెలంగాణ అస్తిత్వం నుండి మళ్ళీ మనం పుట్టుకొచ్చినాం అక్క అని చెప్పేసి ఒరిజినల్ టీఆర్ఎస్ ఒరిజినల్లే. ఆ విమర్శలకు మీరేం చెప్తారు? ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళే డూప్లికేట్ అని చెప్పుకుంటున్నారు, టీఆర్ఎస్ ఒరిజినల్ అంటున్నారు. అంటే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ డూప్లికేట్ కదా, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా డూప్లికేట్ అన్నమాట. మేము అదే చెప్తున్నాం, వాళ్ళు మాకు ఉద్యమ టీఆర్ఎస్తోని ఎట్లాంటి సమస్య లేదు, మారిన బీఆర్ఎస్తోనే మాకు సమస్య. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అమరుల ఆశయాలని, ఉద్యమకారుల ఆకాంక్షలని అన్నిటినీ బొందబెట్టి వీళ్ళు టీఆర్ఎస్ అన్నది కాస్త తెలంగాణ అన్న పదమే తీసేసి బీఆర్ఎస్ మారినరు. వాళ్ళు నకిలీ, ఒరిజినల్ మేము. ఎందుకంటే ఉద్యమకారులం కదా, ఉద్యమకారులం ఎప్పుడు నికార్సుగానే ఉంటాం, ఒరిజినల్గానే. దశాబ్ద కాలం పాటు కలిసి పనిచేసినారు. ఒకటేసారి ఈ విధమైన వైరుధ్యం ఎట్లా చూడవచ్చు? ఎందుకు వ్యతిరేకత? చాలాసార్లు ఇంటర్నల్ వేదికల మీద చాలాసార్లు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని కవితక్క గారు విభేదిస్తూనే వచ్చిండ్రు, అవన్నీ మాతో చర్చించిండ్రు కూడా. ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, ధర్నా చౌక్ రద్దు చేసినప్పుడు ప్రశ్నించే గొంతుని అణిచివేయొద్దు, ధర్నా చౌక్ని రద్దు చేయొద్దు అని చెప్పిండ్రు. ఇట్లా ప్రతి సమస్య మీద ఇంటర్నల్ వేదికల మీదుగా కవితక్క గారు మాట్లాడుతూనే వచ్చారు. 1200 మంది అమరవీరులు ఉన్నారని మనమే చెప్పుకుంటాం, 550 మందికే మనం సహాయం చేసుకోగలిగినాం. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా. మనం ఏమనుకున్నాం ఆ రోజు? వడ్డించేటోడు మనోడు ఉంటే ఏ మూలకు కూర్చున్నా ఒక ముద్ద ఎక్కువ దొరుకుతుంది అనుకున్నాం. మరి మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, మనం పరిపాలించుకున్నప్పుడు మన బిడ్డలు ఆ రోజు త్యాగం చేసిర్రు కదా, వాళ్ళ కుటుంబాలకు మనం కనీసం ఏదో ఒక విధంగా వాళ్ళని ఆదుకోవాలి కదా అని కవితక్క గారు అడిగినప్పుడు జయశంకర్ సార్ గారి విగ్రహం పెట్టమని చెప్పేసి తెలంగాణ జాగృతిగా 10 సంవత్సరాలు మేము కొట్లాడినాం. కనీసం అఫీషియల్గా వీళ్ళు ఎక్కడ కూడా జయశంకర్ సార్ గారి విగ్రహం పెట్టలేదు. తెలంగాణ జాగృతి 4 జిల్లాలలో స్వయంగా తెలంగాణ జాగృతిగా కవితక్క గారు 4 జిల్లాలలో పెట్టిండ్రు. ఒక దగ్గరికి ఇనాగ్రేషన్కి సార్ని కేసీఆర్ గారిని పిలిచి కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే ఎందుకు వీళ్ళు ఎక్కడైతే ఆకాంక్షలు ఉన్నాయో వాటిని మనం తెచ్చుకున్నది ఎందుకు తెలంగాణ? ఆ తెచ్చుకున్న తెలంగాణని దారి ఎందుకు మళ్ళింది? అది మేము వ్యతిరేకించినాం. ఆ వ్యతిరేకించినప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేసి, కవితక్క గారిని సస్పెండ్ చేసి బయటికి పంపించారు. అంటే మమ్మల్ని అందరినీ, మా ఉద్యమకారులని, ఈ ఆడబిడ్డల పాత్ర ఉండొద్దు అని ఆడబిడ్డలని ఎదగనియ్యారు బీఆర్ఎస్ పార్టీలో. దానికి పెద్ద నిదర్శనం కవితక్క గారే, సెకండ్ నిదర్శనం నేను. ఎస్ అండి, వెలుగుమట్ల కావచ్చు, బోడుప్పలు కావచ్చు, ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసినారు. ఆ 2 సంఘటనల్లో పెద్ద ఎత్తున మనం చూసినాం మీడియా. మిగతా సమస్యల మీద అదే ఉధృతితోటి వెళ్ళట్లా మీరు? వెళ్తున్నాం. ఎందుకు? ఫస్ట్ మేము ఎక్కడ, నేను చెప్తున్నాను కదా, జనం బాటా పేరు మీద, మేము జాగృతి జనం బాటా పేరు మీద మేము వెళ్ళి తిరిగినప్పుడు, ప్రతి జిల్లాలు తిరిగినప్పుడు తట్టెడు మట్టి కూడా ఎత్తని ప్రాజెక్టుల దగ్గర వెళ్ళి మేము కొట్లాడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఆ పని చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపుగా కొన్ని 10ల సంఖ్యలో సమస్యలు పరిష్కారమైంది. అంటే 10 సంవత్సరాల నుండి కూడా పరిష్కారం కాని సమస్యలు మేము వెళ్ళి జనం బాటలో తిరిగి మేము క్వశ్చన్ చేస్తే పరిష్కారమైంది. ఆ తర్వాత కూడా మేము సింగరేణి బాయి బాట పెట్టినాం. మేము షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత పరుగున ఎవరు పోయినరు? గుంటనక్క గారు పోయినరు. ఆ తర్వాత ఎవరు పోయినరు? బట్టి విక్రమార్క గారు పోయినారు. అంటే మేము షెడ్యూల్ రిలీజ్ చేసినాక వాళ్ళు బాయి బాట పట్టారు. కవితక్క గారు కదా నిరవర్ధిక సమ్మెకు దిగుతా, నిరవర్ధిక నిరాహార దీక్షకు దిగుతా అని చెప్పేసి కవితక్క గారు మెడికల్ బోర్డు పెట్టకపోతే నేను నిరాహార దీక్ష చేస్తా అంటే కదా దిగి వచ్చి మెడికల్ బోర్డు పెట్టింది. ఆ మెడికల్ బోర్డులో కూడా ఈరోజు మీరు కరెక్ట్గా అందరినీ అన్ఫిట్ చేయలేదు, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అర్హులైన వాళ్ళని అన్ఫిట్ చేయలేదు, దాని మీద కూడా మా పోరాటం ఉంటుంది అని. మీ దృష్టిలో అసలు సామాజిక తెలంగాణ అంటే ఎట్లా? సర్వోదయ తెలంగాణ, ఉన్న సర్వ కులాలలో ఉదయం కావాలి. అన్ని కులాలకు ఇప్పటి వరకు ఒక పూసల కులం ఉంది, ఇప్పటి వరకు అసెంబ్లీ మెట్లెక్కలే. ఆ కులానికి సంబంధించిన చాలా ఉన్నాయి. కనీసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి. అన్ని కులాలలో అన్ని కులాల వాళ్ళు అసెంబ్లీ మెట్లు ఎక్కిన రోజు, అన్ని కులాల వాళ్ళు వాళ్ళకి అధికారం వచ్చిన రోజు సామాజిక తెలంగాణ వస్తుంది. అదేవిధంగా మీ పాంచజన్యకు సంబంధించి దాంట్లో ఉచిత విద్య, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని అంటున్నారు. సాధ్యమే అంటారా అది? ఆల్రెడీ మా ఇంటెలెక్చువల్స్తోని కవితక్క గారు
మేము అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాము, ఎట్లా చేయాలి ఏంటిది అన్నది రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. ఇప్పటి వరకు వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టి ఎన్నో పెట్టి అవి కనీసము అంటే ఈ రోజు సర్టిఫికేట్లు కావాలనుకుంటే జేఎన్టీయూకి వెళ్ళి వాళ్ళు ఫీజులు కట్టుకొని తీసుకెళ్తున్నారు అని నేను మొన్నే విన్నా. అది ఎంత బాధ. మనం ఇవ్వాల్సిన కనీసము ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా ఈ గవర్నమెంట్ కరెక్ట్గా ఇవ్వకపోతే ఇక్కడ ఎవరు నష్టపోతారు? బీసీలు నష్టపోతారు, ఆడబిడ్డలు నష్టపోతారు, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు నష్టపోతారు. డెఫినెట్గా రేపు కవితక్క గారు సీఎం అయిన తర్వాత తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం వచ్చిన తర్వాత KG to PG మేము ఉచిత విద్య ఇవ్వబోతున్నాం. దానికి ప్రణాళిక అంతా కూడా మేము సిద్ధం చేసుకుంటున్నాం. ఎస్ మేడం, ఏదైనా ఒక మిడిల్ క్లాస్ ఆయన జీవితకాలంలో సంపాదించుకున్న పైసలన్నీ కూడా చిన్న అనారోగ్య సమస్య అయ్యి హాస్పిటల్కి పోతే ఆ పైసలన్నీ మళ్ళీ జీరో స్థాయికి వస్తూ ఉన్నారు. అట్లాంటిది మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఉచిత వైద్యం అని. ఈ అధునాతన వైద్యాన్ని ఉచితంగా ఇచ్చేది సాధ్యమేనా? దానికి ఏమైనా కార్యాచరణ ఉన్నదా? ఎస్, దానికి కూడా ఆల్రెడీ మేము ఉగాదికి కవితక్క గారు మా బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి కదా, మేము మా బడ్జెట్ని మనకున్న బడ్జెట్ని తెలంగాణలో ఉన్న మన బడ్జెట్ని మనం ఎలా విద్యకి వైద్యానికి పెట్టుకోవచ్చో ఒకసారి మేము మా తెలంగాణ జాగృతి తరపున మేము డిసైడ్ చేసి రిలీజ్ చేస్తున్నాము. ఏమన్నా అవసరం ఉంటే అవకాశం ఉంటే వాడుకోండి అని చెప్పినాం. దాంట్లో మేము క్లియర్గా వైద్యానికి ఎట్లా పెట్టవచ్చు, వైద్యానికి మనం ఎంతవరకు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక 20,000 25,000 నెలకు సంపాదించుకునే వాళ్ళు 70% వాళ్ళ వైద్యానికే ఖర్చు అయిపోతుంది. అట్లాంటి పరిస్థితి ఉంది. మనం ఎప్పుడైతే ఉచిత వైద్యం ఇస్తే ప్రశాంతంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ గుండెల మీద చేసుకొని హాయిగా పడుకునే రోజు వస్తుంది. అది కవితక్క గారితోనే సాధ్యమవుతుంది. మేము తప్పకుండా దానికి కూడా మా కార్యాచరణ మేమంతా కూడా అంటే ఎట్లా చేయాలి ప్రణాళిక అనేది మేమంతా మా ఇంటెలెక్చువల్స్ ఆల్రెడీ మా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఉద్యోగులు కూడా 4 లక్షల ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఎన్ని ఖాళీలు నోటిఫికేషన్ సాధ్యమంటారా? 4 లక్షలు డెఫినెట్గా. ఎందుకంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. 60 ఏళ్లకు రిటైర్డ్ కావాల్సిన వ్యక్తిని పెంచేసారు. సంవత్సరం పెంచడము, 2 సంవత్సరాలు పెంచడం చేస్తారు. ఎందుకు? ఆ రిటైర్మెంట్ అయితే ఆయనకి ఇవ్వాల్సిన ఏవైతే ఉంటాయో అవి ఇవ్వలేక వీళ్ళు అవి హోల్డ్లో పెట్టడానికి వీళ్ళు మళ్ళీ వాళ్ళని పెంచడం జరుగుతుంది. కానీ ఒకటి ఆలోచిస్తే వాళ్ళని 2 ఇయర్స్ పెంచే టైంలో మనం ఆ 2 ఇయర్స్లో కనుక ఇంకా ఎంతమందిని తీసుకోవచ్చు? వాళ్ళకి ఇచ్చే ఒక్కరికి ₹1,00,000 శాలరీ ఇస్తే ఇప్పుడే యంగ్ స్టార్ కనుక మళ్ళీ జాబ్లోకి వస్తే వాళ్ళకి ఇచ్చే దాంట్లో 4 మనము అకామిడేట్ చేసుకోవచ్చు. ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంటలేదు? ఎంతమంది పబ్లిక్ సెక్టర్లోనే కాదు, మన ఏదైతే గవర్నమెంట్ జాబ్లో కాదు, ప్రైవేట్ జాబ్స్లలో కూడా మన పిల్లలకు లేదు అవకాశాలు. బయట నుండి వచ్చిన వాళ్ళకి రేపు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే కవితక్క గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటా పోతారు. అది పబ్లిక్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా మేము ఒక రూల్ తీసుకురాబోతున్నాం. డెఫినెట్గా ఇక్కడ ఉన్న బిడ్డలకి ఫస్ట్ 70% 80% ఇక్కడ ఉన్న బిడ్డలకు అవకాశం ఇవ్వాలి. అది పబ్లిక్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టార్లోనైనా కాకుండా బయట నుండి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇక్కడున్న బిడ్డలు రోడ్డున పడాల్సి వస్తుంది. మీరు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామంటున్నారు. అవును, అది కూడా దానికి ఏమన్నా మీరు ప్లాన్ చేసుకుంటున్నారా? ఇప్పుడు గూగుల్ ఉంది, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. మనం ఒక సాఫ్ట్వేర్ తీసుకుంటే అప్లికేషన్స్ తీసుకుంటే ఎవరెవరో బయట వాళ్ళు చేస్తున్నారు. మన పిల్లలకు అది లేదా, ఆ టాలెంట్ లేదా మన పిల్లల దగ్గర? మన తెలంగాణ యువతకి ఆ టాలెంట్ లేదని ఎందుకు ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుంది? కానీ మేము తల్లిగా కవితక్క గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఒక ఆలోచన చేసి మా బిడ్డలు తల్లి ఏమనుకుంటుంది, ఎంతమంది పిల్లలు చూసినా కూడా నా బిడ్డనే గొప్పోడు, నా బిడ్డకి నా కొడుక్కి నా కూతురికే తెలివి ఎక్కువ ఉంది అని అనుకుంటారు. అలా తల్లిగా ఆలోచిస్తుంది కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా వాళ్ళే తెలివివంతులు, వాళ్ళే గొప్పవాళ్ళు. కాబట్టి మేము వాళ్ళకి చేయూతనిచ్చి రుణాలు ఇస్తే వాళ్ళు ఇంతకన్నా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లని వాళ్ళు చేయొచ్చు, అప్లికేషన్స్ని వాళ్ళు తీసుకురాగలుగుతారు, అధునాతనమైన టెక్నాలజీస్ అన్నీ కూడా మా పిల్లలు చేస్తారు అని చెప్పి ఆలోచించే కవితక్క గారు ఈ రుణాలు అనేది తీసుకొచ్చింది. ఎందుకంటే 20-25 సంవత్సరాలు వచ్చిన ప్రతి కొడుకు కానీ కూతురు కానీ ఇంకా కూడా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఒక బిజినెస్ చేయాలనుకుంటే. అలాంటి టైంలో మన గవర్నమెంట్ కనుక ఇట్లాంటిది ఒక ఆపర్చునిటీ వాళ్ళకి ఇస్తే తప్పకుండా మన ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ 5 హామీలు ఒక రెవల్యూషన్ అనుకోవచ్చు. అయితే సాధ్యమయ్యి మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ సాధ్యమైతే మాత్రం ఖచ్చితంగా ముఖ చిత్రమే మారేటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుత పాలన పైన మీరు ఏమనుకుంటున్నారు మేడం? పాలన ఏముందంటే జీరో.
రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చి ఆయన 420 అని నిరూపించుకున్నాడు. ఒక్కటి కూడా ఒక బస్సు తప్ప ముచిత ఆ బస్సులో కూడా బస్సెస్ అన్ని తగ్గించేసి అక్కడ కూడా మళ్ళీ మహిళలకి ఏదైతే మళ్ళీ వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చిండు తప్ప ఇప్పటి వరకు ఆయన ఏం ఇంప్లిమెంట్ చేసిండు? నిరుద్యోగులుగా దిల్సుఖ్ నగర్లో వాళ్ళు ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు నిరసన వాళ్ళని కొడుతున్నారు. వాళ్ళని కొట్టి అక్కడ ఢిల్లీలో చేసిన దాన్ని ఈయన ఖాతాలో చేసుకున్నాడు. కొంచెమన్నా మనకు అనిపించాలి కదా. మన బిడ్డలు రోడ్ల మీద పడ్డారు. రైతుల పరిస్థితి ఏంది? ఇంకా కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం మనం? నీళ్లు, నిధులు, నియామకాలు అంటే నియామకాల కోసం బిడ్డలు రోడ్ల మీద ఉండే, నీళ్ళ కోసం ఆ రోజు ఇక్కడ రైతులు ఎక్కడ పడితే అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి కనీసం ధాన్యం కొనుగోలు లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వర్షాలు అనుకున్న టైంలో వర్షాలు పడలేదు. ఈ యూరియా అని చెప్పేసి యాప్ పెట్టి ఏ ఒక్క దాంట్లోనైనా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయిందా? రైతు బంద్ వేస్తా అన్న దాంట్లో సక్సెస్ అయిందా? ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్న దాంట్లో సక్సెస్ అయిందా? 2500 ఇస్తా అన్న దాంట్లో సక్సెస్ అయిందా? తులం బంగారం 3 సంవత్సరాలు కావస్తుంది కదా, తులం బంగారం మాటే లేదు. కనీసం ఆ ఇంతకుముందు ఇచ్చినాయి అన్నా కూడా ఇప్పటి వరకు ఇచ్చేది లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని ఎవరు బొందబెట్టే అవసరం లేదు, రేవంత్ రెడ్డి గారు బొందబెట్టేసుకున్నాడు. తెలంగాణ రక్షణ సేన రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? డెఫినెట్గా రాబోయే అన్ని ఎలక్షన్లో తెలంగాణ రక్షణ సేన బరిలో ఉండబోతుంది. ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో 3 జాతీయ పార్టీలకు కూడా ముచ్చెమటలు పుట్టిస్తాం. ఏకైక ప్రాంతీయ పార్టీ, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణకున్న ఏకైక ప్రాంతీయ పార్టీగా మేము నిలబడబోతున్నాం. వీళ్ళకి డెఫినెట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని ఎన్నికలలో మేము 42 మందిని ఇన్ఛార్జ్లను క్యాడర్ ఉందా గ్రామ స్థాయి వరకు? వాళ్ళకి ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు జాతీయ పార్టీలు కదా, బీఆర్ఎస్ జాతీయ పార్టీ కదా, వాళ్ళ కమిటీలు చూడరు ఒకసారి, ఉన్నాయా వాళ్ళ కమిటీలు? వాళ్ళకి కనీసం ఇప్పటి వరకు ఓ మహిళా అధ్యక్షురాలో ఓ స్పోక్స్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఏది లేదు. అదే అందరూ బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు మనం పెట్టుకుంటారే తప్ప లేదు. కానీ మా దగ్గర మా సింగిల్గా పోటీ చేస్తారు, పొత్తు లేకుండా సింగిల్గానే పోటీ చేస్తాం. ఈ 3 జాతీయ పార్టీలు ఏం చేసినాయి తెలంగాణకి? 3 జాతీయ పార్టీలు వాళ్ళిద్దరు దాంట్లో తెలంగాణ వాదమే లేదు. వీళ్ళు తెలంగాణ వాదాన్ని అమ్ముకున్నారు. మేము వాళ్ళతో ఎందుకు కలిసి? మేము తెలంగాణ ప్రజా గొంతుకై తెలంగాణ కోసం ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. తెలంగాణ రక్షణ సేన వెనక ఒక బలమైన రాజకీయ ఆర్థిక శక్తి ఉంది అన్న విమర్శలకు మీ సమాధానం ఏంటిది? ఎవరికి అంత సీన్ లేదు. కవితక్క గారిని తక్కువ అంచనా వేస్తే అది వాళ్ళు పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే కవితక్క గారి వెనకాల ఉండి నడిపించే అంత కేసీఆర్ గారికే లేనప్పుడు ఇంకా వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఎంత? కవితక్క గారు గాయపడ్డ సింహం ఎలా అయితే గర్జిస్తుందో, ఒక శ్వాస కూడా ఎట్లయితే ఉంటుందో, ఇప్పుడు కవితక్క గారు అట్లున్నారు. ఖచ్చితంగా ఈ తెలంగాణ ఉద్యమకారులకు జరిగిన అన్యాయం కోసం, అమరవీరుల కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని చూసి అడుగడుగున తెచ్చుకున్న ఆకాంక్షలను పక్కదోవ పట్టించినప్పుడు ఇవన్నీ చూసి ఇవన్నిట్లో నుండి ఒక ఆడబిడ్డ ఎంత సహనంగా ఎంత ఓపికగా ఉంటుందో, ఆడబిడ్డ కోపం వచ్చినా ఆడబిడ్డ ఒక మొండి పట్టుదలతో ముందుకెళ్ళిన సాధించే వరకు వదిలిపెట్టామనేది మనకు తెలుసు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తెలంగాణ రాణి రుద్రమాదేవి, నేటి తరం రాణి రుద్రమాదేవి లాగా కవితక్క గారు తప్పకుండా కూడా అదే విధంగా పోరాడబోతున్నాము. మేమే రేపు కవితక్క గారే తప్పకుండా మొదటి మహిళా ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. మహిళల కోసం మీరు కానీ మీ పార్టీ కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటుంది? దానికి ఏదైనా కార్యాచరణ పెట్టుకున్నారా మహిళలను దృష్టిలో పెట్టుకొని? డెఫినెట్గా మహిళలకి ఎక్కడ ఏం జరిగినా కూడా మొదటిగా కవితక్క గారు తెలంగాణ రక్షణ సేననే స్పందిస్తుంది. వాళ్ళ తరపున ఉండి మేము దాదాపుగా కూడా అన్ని కమిటీలలో కూడా మహిళలను ఎక్కువగా తీసుకోవడానికి, అన్ని వింగ్స్లలో కూడా మహిళలను ఎక్కువగా యూత్లో కానివ్వండి, స్టూడెంట్లలో కానివ్వండి, అన్నిట్లలో కూడా మేము మహిళలను ఎక్కువగా తీసుకొని ముందు మా కార్యాచరణ కూడా మహిళల కోసం, అంటే మేము సపరేట్గా ఇప్పుడు గృహహింస ఉన్నది, ఇట్లాంటి వాటిలలో కూడా మహిళలకి అన్ని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అలాగే లీడర్షిప్ ప్రోగ్రామ్స్ మా పార్టీలో ఉన్నారు. ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు కదా, మా దాంట్లో ఉన్న మహిళలను కూడా లీడర్షిప్ ప్రోగ్రామ్స్ పెడుతూ వాళ్ళని ట్రైనింగ్ చేసుకుంటూ వాళ్ళకి ఫస్ట్ ఏంటి అనేది ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. తప్పకుండా మీరు ఫాలోవర్గా ఉండొద్దు, లీడర్గా ఉండాలి. నేను మిమ్మల్ని లీడర్గా చూడాలనుకుంటున్నాను కవితక్క గారు మాకు ఎప్పుడు చెప్తారు. మహిళలందరినీ లీడర్గా మార్చబోతున్నాం. ఎందుకంటే 50% పైన కవితక్క గారు ఇవ్వబోతున్నారు. 33% మనం అనుకున్నాం కదా, 33% రిజర్వేషన్ కావాలని ఆ రోజు జంతర్ మంతర్ దగ్గర కవితక్క గారు పోరాటం చేసిర్రు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం. మేము ఏం అడిగినాం ఆ రోజు? సబ్ కోటా కూడా ఉండాలి దాంట్లో బీసీ మహిళలకి అని చెప్పేసి అడిగినాం. అవన్నీ మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. రేపు మా పార్టీలో తప్పకుండా కూడా 33% పైనే ఉంటుంది.
కానీ తగ్గించి అయితే ఉండదు. మేమే అవకాశాలు ఇస్తాము తప్పకుండా. కవితక్క గారు మహిళలని ఎక్కడ చూసుకున్నా కూడా కవితక్క గారు మాకు సేఫ్ కూడా అనిపిస్తుంది. కవితక్క గారు ఎక్కడున్నా ఆమె వెనకాల ఉండడానికి కానివ్వండి, ఆమె వెనకాల అదే పట్టుదలతో పోరాడడానికి కానివ్వండి మహిళలందరూ. అదేవిధంగా ఆమె నాయకత్వాన్ని చూసి, కవితక్క గారిని చూసి చాలామంది మహిళలు ఈరోజు రాజకీయాలలోకి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ట్రైన్ చేసుకొని వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చి రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో కానివ్వండి, అసెంబ్లీ ఎలక్షన్లలో కానివ్వండి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ 33% పైన మేము మహిళలకు అవకాశం ఇవ్వబోతున్నారు కవితక్క గారు. ఎస్ మేడం. కవిత గారు చాలా కాలం నుంచి మీరు జాగృతుల్లో కూడా ఉన్నారు. కవిత గారితో చాలా దగ్గరగా తిరిగినారు. మీద ఒక పూర్తి నమ్మకంతో మహిళా అధ్యక్షురాలిగా మీకు ఆ స్థానాన్ని కల్పించినారు. కవిత గారితో మీకున్న సాన్నిధ్యం గురించి చెప్పండి 2 మాటలు. కవితక్క గారితో దాదాపుగా 2009లో నేను మొదటిసారి కవితక్క గారిని చూసిన. కరీంనగర్ జిల్లా గోదావరికన్లో తెలంగాణ ధూమ్ధామ్స్లో అప్పుడు తెలంగాణ జాగృతి ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిందో దాంట్లో పాటలు పాడడానికి ధూమ్ధామ్ కళాకారిణిగా నేను వెళ్ళడం జరిగింది. ఆ రోజు 2009లో ఒకే వేదిక మీద నేను కవితక్క గారిని చూసి ఆమె మాటలు కానివ్వండి, ఆమెను చూసి నేను ఆ రోజు ఇన్స్పైర్ అయినా. అంటే ఒక ఆడబిడ్డలు ఎట్లుండాలి అని కట్టు బొట్టు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం కవితక్క గారు అని నేను ఆ రోజు అనుకున్నా. ఆ రోజు నాకు 13 సంవత్సరాలు అనుకుంటా. ఆ రోజు నేను కవితక్క గారిని చూసి ఫాలో అయినా. అంటే అప్పటి నుండి నేను కవితక్క గారిని చాలా ఏ న్యూస్ అయినా కవితక్క గారి కన్నా గుర్తుంటుందో ఉండదో కానీ నాకు కవితక్క గారు ఎక్కడ ఏ విషయం మాట్లాడినరు అన్నది నా దగ్గర క్లిప్పింగ్ కూడా ఉన్నాయి. నేను చాలా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మన సంస్కృతి గురించి కానివ్వండి, కవితక్క గారు చెప్పిన చాలా ఇంపార్టెంట్ విషయాలని నేను పేపర్ కటింగ్స్ని కూడా నేను చేసుకొని పెట్టుకున్నా. ఆ తర్వాత మళ్ళీ నాకు గ్యాప్ వచ్చింది. నాకు బీటెక్ సెకండ్ ఇయర్లోనే మ్యారేజ్ అవ్వడము, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎంటెక్ గోకరాజు రంగరాజులో జాయిన్ అయ్యే టైంలో నేను మళ్ళీ ఇక్కడ ఉన్న మా కాలనీ ప్రెసిడెంట్ గారు, లేదు మీకు తెలంగాణ జాగృతి బాగా సూట్ అవుతుంది రాజకీయ పార్టీల కన్నా అంటే, లేదు నాకు ముందు నుండి కవితక్క గారితో పరిచయాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ త్రూ వెళ్ళి నేను మళ్ళీ రీజాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు నాకు మేడ్చల్ జిల్లాకి యూత్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి అయినా కవితక్క గారితోనే ఈరోజు మనోజ అంటే కవితక్క గారితోనే నాకు గుర్తింపు. నా పేరుకు గుర్తింపు వచ్చిందంటే కవితక్క గారు. నేను ఆ రోజు ఉద్యమంలో ఒక కళాకారిణిగా పనిచేసినా కూడా ఆ గుర్తింపు లేదు. ఈరోజు మనోజ అంటే 10 మందికి తెలిసింది అని అంటే దానికి కవితక్క గారు. ఆమె నన్ను చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. కవిత గారిలో మీరు చూసినటువంటి ఒక మంచి గుణం? నాకైతే కవితక్క గారిని చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా దగ్గరగా అక్కతోని నేను ట్రావెల్ చేసినప్పుడు ఆ ట్రావెల్ చేసి ఒకరోజు అక్క దగ్గరికి ఒక డే అక్కను కలవకుండా ఉన్న రోజు నిజంగా కూడా అమ్మని మిస్ అవుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఈరోజు మా అమ్మ ఏం చేస్తుందో, మా అమ్మ ఏం తిందో, మా అమ్మ ఎట్లా, అందుకే ఆ రియాక్షన్ కూడా కవితక్క గారిని ఎవరైనా ఏమన్నా అన్నారు అన్నప్పుడు మాకు ఎక్కడి నుండి ఇన్స్ట్రక్షన్స్ అవసరం లేదు. మాట్లాడండి కవితక్క గారి గురించి ఇట్లా విమర్శించిండ్రు అని ఆటోమేటిక్గా నా కడుపు మండిపోతుంది, గుండె రగిలిపోయి మాట్లాడతాం. ఎందుకంటే ఆమె మాతో ఉన్నదంటే అక్కకు మాకు ఉన్న రిలేషన్ అట్లాంటిది. ఒక తల్లి లాగానే మాకు అన్ని విషయాలలో ఎలా ఉండాలి, ఈ సమాజంలో ఎట్లా ఉండాలి, ఈ లీడర్ అంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి విషయం ప్రతి చిన్న విషయాన్ని కూడా తల్లి ఎలాగైతే చూసి దీన్ని సరిదిద్దుకోవాలి అని ఎట్లయితే చెప్తుందో ప్రతి విషయాన్ని అక్క అట్లా చెప్పిండ్రు. మా ఇంట్లో మనిషిలా మా పిల్లలు మేము వెళ్ళి కలిస్తే నా కొడుకును కూడా శివు బాగున్నాడా అని చెప్పి అన్న పేరు పెట్టి అడుగుతారు అక్క. అంటే అది కదా మనం ఒక లీడర్ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మన వాళ్ళని, మన కుటుంబాన్ని, మనల్ని తన ఇంట్లో వాళ్ళలా చూసిన రోజు అంతకన్నా మనకేం కావాలి? మీ ఫ్యామిలీ మెంబర్ల సహకారం మీ రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి, మీ హస్బెండ్ కావచ్చు, మీ అత్త మామ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వీళ్ళ సహకారం ఎట్లా ఉంది? నాకు ముందు నుండి కూడా నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. నాకు గ్యాప్ వచ్చిన తర్వాత నన్ను జాగృతిలోకి ఎంకరేజ్ చేసింది, పంపించింది మా హస్బెండ్. ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా నాకు ప్రతి విషయంలో నేను ఎలా మాట్లాడాలి, ఈరోజు ఈ ఇంటర్వ్యూ అయితే నేను చూడను, ఆయన చూసి దీంట్లో ఎన్ని అంటే నెక్స్ట్ టైం ఏం చేయాలి, బెటర్మెంట్ ఎట్లా, ఈ పాయింట్స్ ఏమి, ప్రతిదీ ఆయన వర్క్తో పాటు నా మీద నా ఎదుగుదలను కూడా నన్ను అంత తెర వెనకాలంటే నన్ను తెర ముందు నడిపిస్తున్నాడు ఆయనకు నిజంగా కూడా నేను ఎప్పటికీ నాకు దేవుడిచ్చిన పెద్ద వరం ఆయనే. ప్రతి పురుషుడి విజయంలో స్త్రీ ఉంటుంది అంటారు, నా విషయంలో రివర్స్ అంతే. అది ప్రతి నా విజయం వెనకాల ఆయనే. నేను ఈరోజు
ఆ జీరో లెవెల్ నుండి ఈరోజు నేను రాష్ట్ర స్థాయికి చేరుకున్నా అంటే దానికి ఆయన ఎంకరేజ్మెంట్, ఆయన ఎప్పుడు నాకు. అలానే ఇప్పుడు మా బాబు విషయంలో నాకు 2 ఇయర్స్ బాబు. మా బాబు దాదాపుగా నేను 16 months అప్పుడు మా బాబుని మా మమ్మీ దగ్గర వదిలేయడం జరిగింది. మా పేరెంట్స్ కూడా అదే విధంగా, అంటే నేను ఉన్న ఫీల్డ్ని వాళ్ళు కూడా గౌరవిస్తూ, కవితక్క గారి మీద వాళ్ళు కూడా నమ్మకం పెట్టుకుంటూ, అదేవిధంగా మా అత్తయ్య, మా మామయ్య కానివ్వండి, మా మమ్మీ డాడీ కానివ్వండి, మా అల్లుడు, ఇట్లా నాకు అందరూ మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ నాకు చాలా ఉంది. మా చెల్లె వాళ్ళు గ్రేట్ అండి, గ్రేట్. అందరూ. తెలంగాణ రక్షణ సేన మీ కార్యకర్తలకు, చివరిగా మీ కార్యకర్తలకు ఏ విధమైన భరోసా ఇస్తున్నారు? తెలంగాణ రక్షణ సేన నమ్ముకొని, కవితక్క గారిని నమ్ముకొని వచ్చిన మహిళలు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, కవితక్క గారు అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. వెనుక ముందు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది అని అంటే అక్కగారు క్షణంలో స్పందించే వ్యక్తి. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్లో క్షణంలో స్పందించే వ్యక్తి, ఒక మెసేజ్ పెడితే చూసి స్పందించే వ్యక్తి, మనం ఒక ఫోన్ చేస్తే మళ్ళీ మనకు తిరిగి కాల్ చేసే వ్యక్తి, మన కోసము పరితపించాడు. నా కార్యకర్తలు నిజంగా కూడా మేము ఇన్సూరెన్స్ కూడా అక్కగారు అంటే నా దగ్గర పనిచేసిన కార్యకర్తలు అందరికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, ఈ క్షణం మంచిగుండి వెళ్ళిన వాళ్ళు ఎన్నో హార్ట్ స్ట్రోక్ అని, బ్రెయిన్ స్ట్రోక్ అని హాస్పిటల్ పాలైపోయి ఇట్లా అవుతున్నారు. అక్క అది నా కార్యకర్తలకు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇట్లాంటివి ఉండొద్దు, హెల్త్ ఇన్సూరెన్స్ నేనే చేపిస్తా, అందరికీ హెల్త్ కార్డ్స్ ఇస్తా, ఇట్లా కార్యకర్తల గురించి గొప్పగా ఆలోచిస్తుంది, ఒక తల్లిగా ఆలోచిస్తుంది కవితక్క గారు. అందుకే ఆమె నమ్ముకున్నందుకు మనము కవితక్క గారి వెనకాలండి మనం పనిచేస్తున్నాం. మనందరినీ కూడా కవితక్క గారు ఒక తల్లిలా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు, మన పార్టీ బలోపేతం చేసుకోవడానికి ఇంకా అడుగులు వేయాలి అని చెప్పేసి నేను మా కార్యకర్తలకు కానివ్వండి, మా మహిళలకు కానివ్వండి కోరుకుంటున్నా. కమిటీలు వేసుకుంటాం ఎక్కడికక్కడ. మళ్ళీ మేము ఆల్రెడీ జాగృతికి మాకు కమిటీలు ఉన్నాయి, కానీ తెలంగాణ రక్షణ సేనకి, టీఆర్ఎస్కి కూడా మేము ఫ్రెష్గా కమిటీలు వేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రోత్సహిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము. ఎవరికైతే ఏవైతే ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా మొదటిగా స్పందించేది తెలంగాణ రక్షణ సేనగా ఉండాలి అని చెప్పేసి మా క్యాడర్కి కూడా కవితక్క గారు అదేవిధంగా ఆదేశాలు ఇస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ మనోజ గారు. ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగా తెలంగాణ రక్షణ సేన తెలంగాణ ప్రజల పక్షాన నిలవాలని, వాళ్ళ గొంతుకై చట్టసభల్లో వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని, మీరు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చట్టసభల్లోకి వెళ్ళి మీ ప్రజల పక్షాన పోరాడాలని, అదేవిధంగా మీ అధినాయకురాలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయి పాంచజన్య హామీలను నెరవేర్చాలని. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 9+ న్యూస్.